అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే ది మోస్ట్ హై ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం. మనం చూస్తున్నాం కదండి ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంగతులు. ఓ పక్కన ఇరాన్ అమెరికా యుద్ధం, యాక్చువల్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అమెరికా మధ్యలో తన వంతు పాత్ర తీసుకుంది. సరే, అలాగనే ఓ పక్కన ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఇలాగా ప్రపంచ దేశాలన్నీ కూడా గందరగోళంగాను కలవరంగాను ఉన్నాయి. ఇదే సమయంలో కొంతమంది క్రైస్తవ సహోదరులేమో ఇదిగో గోగుమాగోగు యుద్ధం జరిగిపోతూ ఉంది, ఇక అంత్యకాలం వచ్చేస్తూ ఉంది, క్రీస్తు వచ్చేస్తూ ఉన్నాడు, రాకడ వచ్చేస్తూ ఉంది, మన మధ్య ఆకాశంలో నుంచి వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పేసి కొద్దిమంది మొదలుపెట్టారు. సో ఈరోజు కొన్ని విషయాలు నేను మాట్లాడుతూనే నేను మొదటిగా చెప్పినట్టుగానే క్రైస్తవ మతమునకు దేవుని యొక్క రాకడకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు. నేను చెప్తూ ఉన్నాను కదండి, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవులకు కొంచెం బాధ అనిపించవచ్చు, కానకపోయినా కఠినంగా ఉన్న ఇదే నిజం. ఎందుకంటే యేసుక్రీస్తు అని ఎవరైతే క్రైస్తవ ప్రపంచం దేవునిగా ఆరాధిస్తూ యేసుక్రీస్తుని నమ్ముతూ ఉందో, ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి ఒక మంచి యూదునిగా, ఒక ప్రవక్తగా, లేదంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప పరిచారకునిగా, ఒక రబ్బాయి అని ఈనాటికి యూదులు పిలుస్తూ ఉంటారు. ప్రవక్తగా కూడా కొంతమంది అంగీకరిస్తారు, కానీ దేవునిగా మాత్రం వారు అంగీకరించరు. వారే కాదండి, చరిత్ర చదువుకుని బైబిల్ని క్షుణ్ణంగా చదివిన వారు ఎవరికైనా అది అర్థమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ క్రైస్తవ మతము యేసుక్రీస్తుని దేవునిగా చిత్రీకరించి బోధిస్తూ 2000 సంవత్సరాలుగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలని ప్రజల మధ్యన నెరవేరకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. సాతాను ఉద్దేశం అదే కదా. అందుకనే బైబిల్లో కూడా రాయబడి ఉంది, ఏర్పరచబడిన వారిని సైతం సాతాను మోసం చేసి మీరు దేవుని మార్గంలోనే ఉన్నారు అని భ్రమపరుస్తూ వారిని శరలోకి కొనిపోతూ ఉన్నాడు. ఈనాడు అదే క్రైస్తవ మతం ద్వారా జరుగుతుంది. యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని బోధిస్తూ, దేవుణ్ణి ప్రకటిస్తూ, ఆఖరి వరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ప్రయాసపడి శిలువ మీద మరణించిన విషయం మనకందరికీ తెలిసిందే. తను ఎవ్వరూ కాదనడం లేదు, ఎందుకంటే ఇది చరిత్ర. నువ్వో నేను ఒప్పుకోకపోయినంత మాత్రానో, నమ్మకపోయినంత మాత్రానో ఏది జరగకుండా ఆగదు, జరిగేది జరగక మానదు. ఆయన క్రీస్తు శకము 33వ సంవత్సరం, 34వ సంవత్సరం, 33-34 మధ్య కాలంలో శిలువ వేయబడినది వాస్తవం, గొల్గొతా కొండ మీద చనిపోయినది వాస్తవం. సరే, పునరుత్థానాన్ని గురించినటువంటి అంశాలు నేను ఆ లోతుల్లోకి వెళ్ళడం లేదు. నేను ఎందుకు పదే పదే క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నానంటే, దేవుని రాజ్యానికి వీరు సమీపంగా ఉన్నారు, కానీ దేవుని అర్థం చేసుకోలేకుండా
ఇంకా అంధకారంలో ఉండిపోయారు. నేను చెప్తూ ఉన్నాను కదండి, ఈనాడు మనం చూస్తూ ఉన్నటువంటి బోధలు కానీ, మనం చూస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలు కానీ ఏవి కూడా పరిశుద్ధంగా లేవు, ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే వారి వారి సంఘాలు కానీ పరిచర్యలు కానీ చూస్తూ ఉన్నప్పుడు ఏ పరిచర్య, ఏ సంఘము, ఏ బోధకుడు కూడా వాక్యానుసారంగా లేరు. పరిశీలించుకోండి. నేను ఎవరిని విమర్శించటం లేదు. వాక్యానికి విరుద్ధమైనది ఏదో అది దేవుని రాజ్యానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళదు. క్రైస్తవ్యము, క్రైస్తవ మతము ఏం చెప్తూ ఉంది అంటే, ఈ లోకంలో నువ్వు దేనిని సమకూర్చుకోవద్దు, దేవుని మాత్రం సంపాదించుకో. ఈ లోకంలో నీవు ధనవంతుడిగా ఉండాలని ప్రయాసపడొద్దు, దేవుని కొరకు ప్రయాసపడు అని చెప్తారు. అంటే దేవుని సంపాదించుకోవడం ప్రయాసపడమని. మరి మనం చూస్తున్నటువంటి పరిచర్యలు ఏ రకంగా సాగుతూ ఉన్నాయో, బోధకులు ఎలా సాగుతూ ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి ఇంకా లోతుల్లోకి వద్దు. ఎందుకంటే వివాదాలకు, తర్కాలకు, గొడవలకు ఇవన్నిటికీ కారణము అపవాది. ఈనాడు ప్రపంచంలో జరుగుతూ ఉన్నది అదే. అపవాది తన పనిని చాలా వేగంగా చేస్తూ లోకాన్ని గలిబిలి చేసేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతూ ఉంది. చాలా వేగంగా ముందుకు వెళుతూ ఉంది. కాబట్టి కనీసం కొద్దిమంది అయినా యథార్థమైనటువంటి దేవుని మార్గాలను తెలుసుకుని దేవుని ఆశ్రయించి, ఈ లోకంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వరము ఏంటి అంటే నిత్య జీవమునకు అర్హతను సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ప్రతి మానవునికి ఇవ్వడం జరిగింది. అందుకనే దేవుడు మనలను ఆయన రూపముగా సృజించుకున్నాడు. అర్థమవుతుందండి. కాబట్టి నేను వ్యర్థమైనటువంటి మాటలు ఇక మీదట మీకు చెప్పకుండా, ఎవరైతే క్రైస్తవ మత బోధకులు చెప్తూ ఉన్నటువంటి ప్రసంగాల వలె మీతో నేను ప్రసంగించకుండా, సాధారణ మానవుడికి అర్థమయ్యేటువంటి వ్యవహారిక భాషలో మాట్లాడుకుంటూ మనము కొన్ని విషయాలను పరిశీలించుకుంటూ వెళ్దాం. అందుకనే నేను నిర్ణయించుకున్నాను, ఈరోజు మొదలుకొని ప్రతిరోజు కూడా బైబిల్ అని క్రైస్తవులు పిలుచుకుంటున్నటువంటి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోజుకి కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తూనే దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మానవాళి పట్ల, ఈ సర్వ సృష్టి పట్ల ఏమై ఉన్నదో మాట్లాడుతూనే బైబిల్లో రాయబడినటువంటి అంశాలను పరిశీలిస్తూ ముందుకెళ్దాం. అప్పుడు కనీసం కొద్ది మందికైనా వాస్తవాలను అర్థం చేసుకోగలుగుతారని, తద్వారా దేవుణ్ణి నమ్ముకుని యథార్థమైనటువంటి మార్గంలో, సత్య మార్గంలో వెళ్ళి మళ్ళా దేవుని చేరుకుంటారని చిన్న ఆశ. కాబట్టి సమయాన్ని ఎక్కువసేపు మనం వృధా చేయకుండా కొద్ది మాటలు, అంటే రోజుకి కొన్ని మాటలు చొప్పున మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. నేను చదువుకుంటూ వెళ్దామంటే మీకు వివరిస్తూ, నాకున్నటువంటి జ్ఞానంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి నా జ్ఞానాన్ని మీకు అందిస్తాను. ఈరోజు మొదటిగా ఆదికాండం నుంచి మొదలు పెడితే, నేను మొదటి 5 వచనాలను మీకు చదివి వినిపిస్తూ దేవుడు చేసినటువంటి
మొట్టమొదటి దేవుని యొక్క ఆరంభము అంటే మనము చూసుకుంటే బైబిల్లో నేను చెప్పాను కదండి, నూతన నిబంధన పాత నిబంధన రెండు ఉంటాయి. ఈ పాత నిబంధన గ్రంథము అంతా కూడా ఆదిమ హీబ్రూ అంటే హెబ్రీ భాష, అలాగే గ్రీకు, ఈ రెండు భాషల్లో నుంచి భాషాంతరం చేయబడింది. హిబ్రూ భాష అంటే హెబ్రీయులు మాట్లాడేటువంటి భాష, అంటే ఆనాడు యూదులు, ఈనాడు కూడా యెరూషలేములో ఉన్న యూదులు మాట్లాడే భాష హీబ్రూనే. అంటే అతి పురాతనమైన భాషల్లో అదొకటి. అలాగే గ్రీకు, ఈ రెండు భాషల్లో నుంచి అనువాదం చేయబడినటువంటి పుస్తకాలు మొదటి నిబంధన గ్రంథము లేదంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నవి. ఇవన్నీ కూడా అంటే ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్న పుస్తకాలన్నీ కూడా ప్రస్తుతం యూదా మత గ్రంథాలైనటువంటి తానక్ నుంచి సంగ్రహింపబడింది. కాబట్టి ఇవి కేవలం బైబిలే మీకు సంబంధం లేదు అని మాట్లాడడానికి క్రైస్తవులకు కూడా ఏమాత్రం హక్కు లేదు. ఎందుకంటే మీరు కూడా వేరే ధర్మశాస్త్రం నుంచి అంటే వేరే పవిత్ర గ్రంథాల నుంచి వీటిని సంగ్రహించి ఫాలో అవుతున్నారు. మంచి విషయమే. కానీ దానిని అనవసరమైనటువంటి విషయాలతో సమ్మేళనం చేసి ప్రకటించడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులే ఈరోజు మనం చూస్తున్నటువంటివి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు నేను 5 వచనాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. దీంట్లో ఆసక్తి ఉన్న వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి. నోట్ చేసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా కొన్ని విషయాలను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. తెలుగులో అంటే బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు ఫాలో అవుతున్నటువంటి బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా తెలుగు బైబిల్లో చాలా వరకు అంటే కొన్ని విషయాలను సంక్షిప్తంగా రాయడంలో కొంత డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అది మీకు నేను ఇప్పుడు చెప్తాను. తెలుగులో మనం చూసుకున్నప్పుడు ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఓకే, విన్నారు కదా. మనం ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి ఇదే బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్లో చూసేసరికి అక్కడ ఏమని ఉంటుంది అంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. విన్నారు కదా. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. తెలుగులో దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను అంటే ఫ్లూరల్ వాడారు. బహువచనం కదా ఆకాశములు అంటే. అలాగే ఇంగ్లీష్లో కూడా గాడ్ క్రియేటెడ్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. అండ్ ఎర్త్స్ అనలేదు, ఎర్త్ అంటే ఎర్త్ భూమి ఒకటే, కానీ హెవెన్స్ అనేది ఫ్లోరల్ వాడారు. అర్థమవుతుందండి. ఓకే, మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆకాశములు, భూమి ఆకాశములు అంటే ఆకాశము అంటే స్కై కదా. ఇంగ్లీష్లో మనం మామూలుగా పిలుచుకునేది ఆకాశాన్ని స్కై కదా మనం అంటాం యాక్చువల్గా. అంటే ఆకాశములు అంటే బహు ఆకాశములు ఉన్నాయన్నట్టు రాసుకొచ్చారు. కానీ ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇన్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. హెవెన్ అంటే ఏంటండి అర్థం? స్వర్గములు, అంతే కదా. హెవెన్ అంటే అర్థం స్వర్గమే కదా తెలుగులో. అంటే జస్ట్ లిజన్, మీకు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే కొన్ని మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి. నేను ఇంకా చెప్తాను కొన్ని విషయాలు. దేవుడు ఆకాశములను ఆకాశము అంటే అది అనంతం అండి, ఇన్ఫినిటీ కదా ఆకాశం. అకార్డింగ్ టు ద సైన్స్ కూడా అంతే కదా.
మనం చూసేదంతా, ఈవెన్ మన భూమి కూడా శూన్యంలోనే కదా ఉన్నాం మనం కూడా. ఆకాశములను, ఆయన స్వర్గములను సృష్టించాడు, అలాగే భూమిని సృష్టించాడు. అంటే స్వర్గములు ఉన్నాయి, ఫ్లోరల్ వాడాడు ఆయన. ఓకే, కాబట్టి దేవుడు ఆకాశములను కాదు, ఆకాశము అది ఇన్ఫినిటీ. దేవుడు భూమిని, స్వర్గములను, భూమిని సృష్టించాడు. అరే మూరు కూడా స్వర్గంలో అంటే వేరు, స్కై అంటే ఇలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. కొంచెం జ్ఞానంగా ఆలోచించండి. ఆకాశములు అనే మాటను రాసినప్పుడు తెలుగులో కూడా రాయొచ్చు కదా మనం. దేవుడు భూమిని, స్వర్గములను సృష్టించాడు అంటే ట్రాన్స్లేషన్లో ఒకదాని నుంచి ఒకటికి వచ్చేసరికి కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో వాటిని అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. కాబట్టి దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. మీరు దేవుని చిన్నగా మీ ఆలోచనల్లో ఇమిట్ చేసుకునేంత చిన్నవాడైతే దేవుడు కాదు. కాబట్టి ముందుకెళ్దాం. అలాగే తర్వాత 2వ వచనంలో కొడితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఓకే, చీకటి అగాధి జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాసింది. దేవుని ఆత్మ అల్లాడుచుండటం ఏంటంటే, అంటే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ద ఎర్త్ వాజ్ వితౌట్ ఫార్మ్ అండ్ వైడ్ అండ్ డార్క్నెస్ వాజ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ది డీప్. అంటే చీకటి ఉంది ఆ జలముల మీద, ఏమాత్రం వెలుగు లేదని అర్థం. గట్టిగా చీకటి ఉంది. భూమిని సృష్టించినప్పుడు భూమి దేనితో నిండుకుని ఉంది అంటే జలములతో నిండుకుని ఉంది. అంటే భూమి మీద మొత్తం నీరు ఉంది. ఆ నీరు మీద ఏ విధమైనటువంటి వెలుగు లేదు, చీకటిగా ఉంది, అగాధమైనటువంటి చీకటి, కటిక చీకటి. అప్పుడు దేవుడు చూసి ఏం చేశాడంటే, ఇది చీకటిగా ఉంది కదా అని దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఏం కమ్మన్నాడంటే, గాడ్ క్రియేటెడ్ ద లైట్ ఫస్ట్. పలికాడండి, ఆయన జస్ట్ చెప్పాడంతే. వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగాను అని ఉంది. వెలుగు కలిగినప్పుడు దేవుడు అది చూసి ఇది మంచిదైనట్టు దేవుడు చూసి వెలుగును, చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రనియో పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇది నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ డే గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, వెలుగుని సృష్టించాడు. సృష్టించినప్పుడు ఆల్రెడీ చీకటి ఉంది, ఆల్రెడీ చీకటి ఎగ్జిస్టింగ్ ఉంది. దేవుడు చీకటిని సృష్టించలేదు. అర్థమవుతుంది కదండి. సో ఈ చీకటి ఏ చీకటి అని మాట్లాడుకుందాం. కాబట్టి సమయాన్ని నేను ఎక్కువ తీసుకోను. మొదటి రోజు దేవుడు స్వర్గములను భూమిని సృష్టించాడు. స్వర్గములు ఎక్కడున్నవి అండి అంటే, మనం అందరం ఎదురు చూసేటువంటి స్వర్గాలు. దీనికి ఒకటి కాదండి, అనేక రకాల విభాగాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడికి వెళ్తాము, ఎవరు ఏం చేస్తాము, ఇవన్నీ రానున్న రోజుల్లో నేను చెప్తాను. కాకపోతే దేవుడు మొదటి రోజు స్వర్గములను భూమిని సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్, నాట్ స్కై. ఓకే, గాడ్ క్రియేటెడ్ స్కైస్ అండ్ ఎర్త్ అని రాయలేదు.
హౌ టు చెక్ అబౌట్ ద ఇంగ్లీష్ వర్షన్స్ మిరాకిల్ కన్నా. ఈవెన్ హీబ్రూలో కూడా తోరాలో చూసినప్పుడు కూడా అక్కడ స్వర్గములను అనే రాయబడి ఉంటుంది. సో ఒరిజినల్ కాంటెస్ట్ అదే, కాబట్టి ఇంగ్లీష్లో కూడా అదే యూజ్ చేశారు. బట్ తెలుగులో ఎందుకో దాన్ని ఆకాశం అని రాశారు. అది కొంచెం సరి చేసుకోవాలి. బట్ అనాది నుంచి అదే వస్తుంది, అదే కంటిన్యూ అవుతుంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అదే అలాగే ప్రింట్ చేస్తూ ఉంది. సరే, మనం పెద్ద మేధావులం కాదు, కానీ దీనిలో చేర్పులు మార్పులు వేయడానికి ఉన్నంతలో దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క మార్గాలను మీకు తెలియచేయాలనేదే నా ఆకాంక్ష. ఎందుకంటే వ్యర్థమైన లోకంలో ఈ కొట్లాట్లు, ఈ గొడవలు, యుద్ధాలు, గందరగోళాలు, లేనిపోనిటువంటి ఆడంబరాలు, ఓకేనండి, వారి కోసం వీరి కోసం రోడ్లెక్కి యుద్ధాలు, ఇవన్నీ మనకి ఏమాత్రం ఉపయోగపడేవి కాదు. కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మార్గాలు మనలను ఉత్తమ లోకాలలోకి, అంటే మనం అందరం నమ్మినా నమ్మకపోయినా మన ఆయుష్కాలం కొద్ది రోజులే కదండి. తర్వాత మరి మనం ఏమవుతాం? దీని గురించిన సంగతులు తెలుసుకోవాలని శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉన్నారు. మనం ఇవన్నీ చేయక్కర్లేదు. దేవుని యొక్క మార్గాలను మనం అర్థం చేసుకోగలిగితే మనం ఏమవుతామో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్న కొద్ది రోజులు మనం మంచిని చేసి, మంచి సంపాదించుకొని, మంచి మార్గాలను ఎంచుకొని మరలా ఉత్తమ లోకంలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాలనేదే మనందరి కోరిక గనుక అంశాలను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇదేమి మతము కాదు, మళ్ళా చెప్తున్నాను, దేవుడు మతానికి సృష్టికర్త కాదు, దేవుడు మతాన్ని సృష్టించలేదు, దేవుడు కులాలని సృష్టించలేదు, దేవుడు రాజ్యాన్ని సృష్టించలేదు, దేవుడు ఈ ప్రపంచానికి సరిహద్దులు నిర్మించలేదు, దేవుడు ఎవ్వరికి కట్టుబాట్లను, సంస్కృతులను కూడా ఇవ్వలేదు. ఆయన మనిషిని మనిషిగానే పుట్టించాడు. మనిషికి కావలసిన సమస్త అవసరాలు తీర్చడానికి ఈ సృష్టిలో ప్రతీదీ సృష్టించాడు. మొదటిగా ఉచితంగా ఇచ్చాడు. మనం చేసుకున్నటువంటి పనుల వల్ల వాటిని వెల చెల్లించి కొనవలసి వస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, నా బిడ్డలారా, మీ అందరికీ ఈరోజు సెలవు. రేపు మళ్ళీ కలుసుకుందాం. కంటిన్యూషన్ నేను మీకు చెప్తాను. మొదటి రోజు దేవుడు సృష్టించిన విషయాలు ఏంటి? రెండు. మొదటిది, స్వర్గములను భూమిని సృష్టించాడు. భూమి మీద నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు, జలములు భూమి మీద అగాధ జలములు ఉన్నప్పుడు, చీకటి కమ్ముకుని ఉంటే ఆ జలాన్ని, చీకటి మయమైనటువంటి ఆ అగాధ జలముల మీద దేవుడు తన ఆత్మను చూచి వెలుగును కలమ్మంటే వెలుగు వచ్చింది. అది మంచిదైనట్టు దేవుడు చూశాడు. వెలుగుని, చీకటిని వేరుపరిచాడు. వెలుగుకి పగలని, రాత్రికి చీకటని పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలగగా మొదటి దినమైంది. అంటే ఫస్ట్ డే దేవుని క్రియేషన్. ద సెకండ్ డే ఫార్మేషన్. రేపు మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం. నమస్కారం.